హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు సుహాస్నిస్ కిచెన్. నేను మీ సుహాసిని రెడ్డి. ఈరోజు మన కిచెన్‌లో పల్లెటూరు రుచులంటే మనందరికీ ఒక ప్రత్యేకమైన అనుబంధం కదా! ఈరోజు అలాంటి రుచితో మన ఇంట్లోనే ఒక సింపుల్ తక్కాలి పచ్చడిని చేసి చూపించబోతున్నా. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ తక్కాలి పచ్చడి అనేది చేసుకోవడం చాలా చాలా ఈజీ. ఒక్కసారి చూసి ట్రై చేయండి. దీనికోసం లేత వంకాయల్ని తీసుకోవాలి. మీకు ఈ వంకాయలు లేతగా ఉన్నాయా? లేదా? అని తెలియాలంటే నేనొక చిన్న చిట్కా చెప్తాను. ఫాలో అవ్వండి. వంకాయలనేది నిగనిగలాడుతూ ఉన్నాయంటే అవి లేతగా ఉన్నట్టే. అలాగే వంకాయ కాడ అనేది లావుగా కాస్త బొందుగా ఉంది అంటే ఆ వంకాయలు కూడా లేతగా ఉన్నట్టే. ఈ 2 టిప్స్‌ని ఫాలో అయ్యారంటే మీరు లేత వంకాయలు కొనడం చాలా ఈజీ అవుతుంది. వంకాయల్ని శుభ్రంగా కడిగి తర్వాత నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. నేనిక్కడ చెప్పే ఈ చట్నీకి పావు కిలో వంకాయలైతే పర్ఫెక్ట్‌గా సరిపోతాయండి. వంకాయలని ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నాం కదా! వీటినిప్పుడు ఉప్పు నీళ్ళలో వేసుకోవాలి. అలా వేసుకోవడం వల్ల వంకాయల్లో చేదు కానీ, వగరు కానీ లేకుండా ఉంటుంది. అలాగే వంకాయలు కోసిన తర్వాత నల్లబడుతూ ఉంటాయి. అలా నల్లబడుకోకుండా ఉండాలంటే ఇలా ఉప్పు నీళ్ళలో వేసేసి పక్కన పెట్టేసేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక పెనం పెట్టుకొని, పెనం కాస్త వేడైతేనే అందులోకి తినగలిగే కారాన్ని బట్టి ఎండుమిర్చిని వేసేసుకోండి. తర్వాత ఒకే ఒక స్పూన్ నూనెను వేసేసుకొని, ఈ ఎండుమిర్చిని లో ఫ్లేమ్‌లో కాసేపు వేయించండి. ఇవి సగం దాకా వేగాయి అంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాలను, అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇలా వేసేసుకొని మరొక నిమిషం పాటు లో ఫ్లేమ్‌లో వేయించుకున్నామంటే మనకి ధనియాలు, జీలకర్ర కూడా చక్కగా వేగిపోతుంది. ఎప్పుడైతే జీలకర్ర చిటపటలాడుతుందో అప్పుడు మనకివి మంచిగా ఫ్రై అయిపోయినట్టు. ఇలా ఫ్రై అయిపోయాక ఇప్పుడు వీటిని స్టవ్ మీద నుంచి తీసేసుకొని ఒక ప్లేట్‌లోకి తీసి పక్కన పెట్టేసేసుకోండి. ఇప్పుడు ఇదే పెనంలోకి మనం వంకాయల్ని వేసి వేయించుకోవాలి. చూడండి ఎండుమిర్చి చక్కగా వేగిపోయాయి కదా! ఒక ప్లేట్‌లోకి తీసి పక్కన పెట్టుకున్నామంటే చల్లారిపోతాయి. ఇప్పుడు ఉప్పు నీళ్ళలో వేసిన వంకాయ ముక్కల్ని పెనంలోకి వేసేసుకోవాలి. చూడండి నీళ్ళలో అంతా కూడా మనకి వగరు, అలాగే రంగు కూడా ఉంది కదా! అందుకనే ఉప్పు నీళ్ళలోకి వేసుకున్నామంటే వంకాయలనేది మనకి బాగా తాజాగా ఉంటాయి. వంకాయల్లోకి చిటికెడు పసుపును, ఒక స్పూన్ నూనెను వేసేసుకొని, ఈ వంకాయ ముక్కల్ని బాగా వేయించండి. చూడండి వంకాయ ముక్కనేది బాగా అంటే బాగా వేగిపోవాలి. ఒక వంకాయ నలిపి చూసారంటే లోపలి దాకా మనకి బ్రౌన్ కలర్ రావాలి. పైనే కాకోకుండా లోపల కూడా రంగు వచ్చిందంటే వంకాయ ముక్క అనేది మనకి పర్ఫెక్ట్‌గా ఉడికిపోయినట్టు. మీరు ఒక వంకాయ ముక్క తీసుకొని గట్టిగా ఫ్రై చేశారంటే మీకు అర్థమవుతుంది. అలాగే అదే వంకాయ ముక్కను మీరు తిని చూసారంటే అప్పుడు మీకి టేస్ట్ చాలా బాగా ఫ్రై అయిపోయినట్టు కూడా తెలిసిపోతుంది. ఇలా వంకాయని మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. అప్పుడే మనకి ఈ పచ్చడికి చాలా చాలా రుచిగా ఉంటుందండి. చూస్తున్నారుగా వంకాయ ఎంత బాగా ఫ్రై అయిపోయిందో. ఇలా ఫ్రై చేసుకున్న ఈ వంకాయ ముక్కల్ని ఒక ప్లేట్‌లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఆలోపు మనకి బాగా చల్లబడతాయి. ఇప్పుడు ఇదే పెనంలోకే కట్ చేసుకున్న 4 టమోటాలని వేసుకోవాలి. టమోటాలు బాగా పడినవి తీసుకోండి. గుజ్జనేది బాగా ఎక్కువగా వచ్చి రుచి చాలా బాగుంటుంది. ఇందులోకి కూడా కొద్దిగా నూనెను వేసేసుకొని టమోటాలని మెత్తబడేంత వరకు మగ్గించండి. టమోటాలు మెత్తబడ్డాక ఇందులోకి పెద్ద గోలి సైజంత చింతపండును వేసేసుకొని ఒకసారి చింతపండంతా టమోటాల్లో కలిసేలా కలిపి లో ఫ్లేమ్‌లో మగ్గనివ్వండి. చూడండి టమోటాలు బాగా మగ్గాయి కదా! అలాగే చింతపండు కూడా మెత్తబడిపోయింది. ఇప్పుడు స్టవ్ మీద నుంచి దించేసేసి ఈ టమోటాలని కూడా చల్లబరుచుకోవాలి. ఇప్పుడు ఇవంతా దంచుకోవడానికి రోల్‌ని సిద్ధంగా చేసేసుకోండి. శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడుచుకున్నాక ఇప్పుడు ఇందులోకి మనం వేయించి పెట్టుకున్న ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్రని అలాగే రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసుకోండి. ఉప్పనేది కాస్త చూసుకొని వేసుకోండి. మనం వంకాయల్ని ఉప్పు నీళ్ళలో నానబెట్టి వేసుకున్నాం కాబట్టి కాస్త ఉప్పుగానే ఉంటాయి కదండీ వంకాయ ముక్కలనేది. అందుకని చూసుకొని వేసుకోండి. తక్కువ అనిపిస్తే మళ్ళీ వేసుకుందాం. ఎండు మిరపకాయలని చూడండి ఈ విధంగా మెత్తని పౌడర్‌లాగా దంపుకున్నాక ఇప్పుడు ఇందులోకి 5-6 వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసేసుకొని, అవి కూడా కాస్త మెదిగాక, ఇప్పుడు ఇందులోకి ముందుగా మనం చింతపండును వేసుకోవాలి. టమాటాలో ఉడికించుకున్నాం కదా! ఆ చింతపండును ముందుగా వేసేసుకొని దంచుకోవాలి. ఇలా చింతపండును ముందుగా వేసుకోవడం వల్ల చింతపండు అనేది మనకి మెత్తగా మెదిగిపోయి పచ్చడిలో బాగా కలిసిపోతుంది. అందుకని ముందు చింతపండును వేసేసుకోండి. చింతపండు బాగా మెదిగాక, ఇప్పుడు ఇందులోకి చల్లబడిన ఈ టమాటా ముక్కలన్నిటిని కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా కూడా మంచిగా దంచుకోవాలి. దంచేటప్పుడు గట్టిగా మీరు రోలును అటు ఇటు అన్నారంటే చాలండి. రోకలి అలా గట్టిగా అనడం వల్ల ఇదంతా కూడా మన మీదకి ఎగురుతుంది. అందుకని స్మూత్‌గా దంపుకోవాలి. చూడండి ఇలా. వీడియోలో చూపించిన విధంగా ఇలా టమోటాల్ని కూడా బాగా మెత్తగా దంచుకొని ఒకసారి రుచి చూడండి. ఎందుకంటే ఉప్పు తక్కువ అనిపిస్తే ఇప్పుడే వేసేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఉప్పు చూసాను. నాకైతే పర్ఫెక్ట్‌గా సరిపోయిందండి.
ఉప్పు సరిపోయాక ఇప్పుడు ఇందులోకి వంకాయ ముక్కల్ని కూడా వేసేసుకోవాలి. వంకాయ ముక్కల్ని కూడా వేసేసుకొని కాస్త కచ్చా పచ్చాగా దంచుకోవాలి. వంకాయ ముక్కలు మరి మెత్తగా అయిపోకూడదండి. కాస్త పలుకులుగా ఉండేలాగా దంచుకోవాలి. చూడండి ఇక్కడ వీడియోలో చూస్తే మీకే అర్థమైపోతుంది కదా! వంకాయ ముక్కల్ని కాస్త అలా దంచుకున్నామంటే చెక్క ముక్కలుగా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి పెద్ద ఉల్లిపాయని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి ఈ ముక్కల్ని కూడా దంచుకోవాలి. ఉల్లిపాయ ముక్కల్ని కూడా మనకి చట్నీలో బాగా కలిసిపోవాలి కదండీ! అందుకని మీరు కొద్దిగా వంకాయను అలాగే ఉల్లిపాయని కూడా దంచండి. అలా దంచడం వల్ల పచ్చళ్ళు మంచిగా కలిసిపోతాయి. తర్వాత ఇందులోకి కొద్దిగా కొత్తిమీర తరుగును కూడా వేసేసుకొని ఒకసారి అంతా బాగా కలిసేలా కలుపుకున్నామంటే అంతేనండి. సింపుల్ అండ్ టేస్టీ తక్కాలి పచ్చడైతే రెడీ అయిపోయిందండి. ఈ తక్కాలి పచ్చడనేది తక్కాలి అంటే టమోటాలు అని అర్థమండి. కర్ణాటక భాషలో లేదా తమిళనాడులో ఎక్కువగా ఈ తక్కాలి, తక్కాలి అని పిలుస్తూ ఉంటారు. కానీ ఈ పచ్చడి రుచి చాలా చాలా బాగుంటుంది. మనమైతే వంకాయ పచ్చడి అంటాం. లేదా కారం పచ్చడి అని పిలుస్తాం. కానీ కర్ణాటక అలాగే తమిళనాడు వాళ్ళు మాత్రం తక్కాలి పచ్చడి అని పిలుస్తారు. చాలా చాలా రుచిగా ఉంటుందండి ఈ తక్కాలి పచ్చడనేది. ఎంత టేస్టీగా ఉంటుందంటే కారం కారంగా, పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలోకి కాస్త నెయ్యిని వేసుకొని తిన్నామంటే ఇక ఏ కర్రీ కూడా అక్కర్లేదు. ఇంత టేస్టీగా ఉండే కర్రీని మీరు కూడా తినాలనుకుంటే మాత్రం ఫుల్ వీడియో చూసేసి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నచ్చితే ఇలాంటి సింపుల్ వంటకాల కోసం సుహాస్‌నిస్ కిచెన్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.